సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. యుద్ధకాండము 21వ సర్గ. 19వ సర్గలో ముగించినట్టు రాముడు సముద్ర తీరంలో సముద్రునికి నమస్కారము చేసి, నేను ఈ సముద్రమును దాటనైనా దాటవలే, లేకపోతే ప్రాయోపవేశము చేసి మరణించవలే, మరొక మార్గము లేదు అని సంకల్పించి దర్భలమీద పడుకొని ఉన్నాడు. ఆ ప్రకారంగా 3 రాత్రులు గడిచాయి. 3 రోజులు రాముడు సముద్రుని ఉపాసిస్తున్నాడు. కాని సముద్రుడు రాముని వద్దకు రాలేదు. రాముడికి కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. పక్కనే ఉన్న లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు, లక్ష్మణ, ఈ సముద్రునికి ఎంత గర్వము! నేను ఎంత వేడుకున్ననూ నా వద్దకు రాలేదు. నాలో ఉన్న శాంతి, కాముకత, ఓర్పు, మంచి తనము నా చేతగాని తనంగా పరిగణిస్తున్నాడు సముద్రుడు. సాధారణంగా ఈ లోకల్లో తనను తాను పొగుడుకునే వాడికి, దుర్మార్గుడికి, అందరిమీద అధికారము చూపేవాడికి, అకారణంగా అటు ఇటు హడావిడిగా పరుగెత్తేవాడికి, అందరి మీద బలప్రయోగము చేసేవాడికి ప్రజలు భయపడతారు, భక్తితో కొలుస్తారు. ఈ సూక్తి ఈనాటి అధికార జులుంకు, గూండాయిజానికి సరిగ్గా సరిపోతుంది. ఈ లోకంలో మంచితనంతో, సౌమ్యతతో పనులు సాధించలేము, యుద్ధములో విజయము దక్కించుకోలేము. నేను నా బాణముల చేత ఈ సముద్రమును ఎండింపజేస్తాను. సముద్రజలాలు ఇంకిపోయి సముద్రములో ఉన్న జలచరములు అన్నీ బయటపడేట్టు చేస్తాను. నేను ఓర్పుగా ఉన్నానని, నా ఓర్పును నా అసమర్థతగా, చేతగాని తనంగా పరిగణిస్తున్నాడు సముద్రుడు. ఇటువంటి వాని విషయంలో ఓర్పుగా ఉండటం మహాతప్పు. లక్ష్మణ, నా ధనుర్బాణములు తీసుకుని రా. నా బాణముల శక్తి ఏమిటో ఈ సముద్రునికి తెలియజేస్తాను. ఈ సముద్రమును ఎండింపజేస్తాను. అప్పుడు వానరసేనలు హాయిగా సముద్రములో నడిచి లంకకు చేరుకుంటాయి అని పలికి రాముడు తన ధనుస్సును సంధించాడు. రాముడు కోపం తెచ్చుకున్నాడు. రాముని కళ్ళు ఎర్రబడ్డాయి. ప్రజ్వరిల్లుతున్న ప్రళయాగ్నిలాగా ప్రకాశిస్తున్నాడు. సముద్రుని మీద శరవర్షము కురిపిస్తున్నాడు. రామ బాణములు సముద్రములోకి ప్రవేశించాయి. సముద్రములోని నీరు ఆవిరి కాసాగింది. సముద్రములోని జలచరములు ఈ ఉత్పాతానికి తల్లడిల్లిపోతున్నాయి. సముద్రములో నుండి పొగలు చెలరెగుతున్నాయి. సముద్రము అలలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆ అలలతో పాటు మొసళ్ళు, పాములు, జలచరములు పైకి ఎగిసి పడుతున్నాయి. రాముని పక్కన ఉన్న లక్ష్మణుడు కూడా రాముని ఉగ్రస్వరూపమును చూచి భయపడ్డాడు. బాణములు సంధిసున్న రాముని చేయి గట్టిగా పట్టుకొని, రామ, వద్దు, ఇంక చాలు, ఇంకా ఆపు అని వేడుకున్నాడు. రామ, మన కార్యము కొరకు కోట్ల కొలది జలచరములకు ఆలవాలంగా ఉన్న సముద్రమును ఇంకింపజేస్తావా? మనము మన వానరసేన సముద్రము దాటడానికి సముద్రాన్ని ఇంతగా క్షోభింపచెయ్యాలా? మన కార్యము వేరే విధంగా పూర్తి చేసుకోవచ్చు కదా. కోపము అన్ని అనర్థములకు మూలము. నీ వంటి ఉత్తములు కోపానికి వసులవడం మంచిది కాదు కదా. నీ పూర్వీకుల ఉత్తమ గుణములను గుర్తు తెచ్చుకో. నీ స్వార్థము కోసరం సముద్రమును క్షోభింపచేసి అపకీర్తిపాలుగాకు అని పలికాడు లక్ష్మణుడు. శ్రీమద్రామాయణము యుద్ధకాండము 21వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. యుద్ధకాండము 22వ సర్గ. రాముడు తన మాట మీదనే ఉన్నాడు. సముద్రుని చూచి ఇలా అన్నాడు, ఓ సముద్రమా, నిన్ను ఇప్పుడే ఎండింపచేస్తాను. నేను నా బాణములతో నీలోని నీటిని ఆవిరిగా మారుస్తాను. జలచరములను అన్నిటినీ చంపుతాను. అప్పుడు వానరులు నీ మీదుగా హాయిగా నడుచుకుంటూ లంకకు చేరుతారు. ఓ సముద్రుడా, నేను ఎన్ని విధముల బతిమాలినను, ప్రార్థించినను కనీసము నా ముందుకు వచ్చి నాతో మాట్లాడలేదు. నా పౌరుషాన్ని, నా పరాక్రమాన్ని నువ్వు గుర్తించలేదు. కాబట్టి ఇప్పుడు నీకు ఈ గతి పట్టింది అంటూ రాముడు బ్రహ్మాస్త్రమును సంధించాడు.
అప్పుడు భూమి ఆకాశము బద్దలు అయినట్టు శబ్దము వచ్చింది, పర్వతములు కంపించాయి, లోకమంతా చీకట్లు కమ్మాయి, సరస్సులు నదులు గతులు తప్పాయి, చంద్రుడు సూర్యుడు తమ తమ గమనమును మార్చుకున్నాయి, ఆకాశం నుండి ఉల్కాపాతము మొదలయింది, మహావేగంతో విపరీతంగా గాలి వీచింది, వృక్షములు కూలిపోతున్నాయి, మేఘాలు చెదిరిపోతున్నాయి, ఆకాశంలో ఉరుములు మెరుపులు ఉధృతిగా ఉన్నాయి, పిడుగులు పడుతూ విద్యుత్ సంబంధమైన మంటలు మండుతున్నాయి, ఆ పిడుగుపాటుకు సమస్త జీవజాతులు అల్లల్లాడిపోతున్నాయి, సముద్రము అల్లకల్లోలము అయింది, ఆకాశం ఎత్తు అలలు తీరం మీద విరుచుకుపడుతున్నాయి, తీర ప్రాంతాలు మునిగిపోతున్నాయి, రాముడు వానరసేన ఉన్న ప్రాంతము నుండి సముద్రము 1 యోజనము వెనక్కు వెళ్ళింది. ఆ సమయంలో సముద్రగర్భము నుండి సముద్రుడు బయటకు వచ్చాడు, సముద్రుడు రత్నహారములు ధరించి ఉన్నాడు, సువర్ణ ఆభరణములు ధరించి ఉన్నాడు, సముద్రునిలో కలిసిన నదులన్నీ సముద్రుని వెనుక నిలబడి ఉన్నాయి, సముద్రుడు రాముని ముందు చేతులు జోడించి నిలబడ్డాడు, రామునితో ఇలా అన్నాడు, ఓ రామ! ఈ సృష్టిలో పంచభూతములైన భూమి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని ఇవి అన్నీ తమ తమ స్వభావమును బట్టి ప్రవర్తిస్తుంటాయి. నేను సముద్రుడను, లోతుగా ఉండటం, నీటితో నిండి ఉండటం నా స్వభావము, సముద్రము లోతుగా లేకపోతే అది నా స్వభావమునకే విరుద్ధము, సముద్రంలో జలచరములు, మొసళ్ళు విరివిగా ఉంటాయి, వాటికి నేను భయపడిగాని, నా స్వప్రయోజనమునకు కాని, లోభము వలన కాని, నా కోరికలు తీర్చుకోడానికి కాని ఆ జలచరములను నేను చంపను, అవి నాతోపాటే ఉంటుంటాయి. నీవు నీ వానరసేన క్షేమముగా సముద్రమును దాటుటకు తగిన ఏర్పాట్లు నేను చేస్తాను, నాలో ఉన్న జలచరములు మీకు ఏ అపకారము చెయ్యకుండా నేను చూస్తాను, దయచేసి బ్రహ్మాస్త్రమును ఉపసంహరించు అని వేడుకున్నాడు సముద్రుడు. అప్పుడు రాముడు సముద్రునితో ఇలా అన్నాడు, ఓ సముద్రమా! నీవు ఎంతకు రాకపోతే నేను బ్రహ్మాస్త్రమును సంధించాను, దానిని నేను వెనుకకు మరల్చలేను, కాబట్టి ఈ బ్రహ్మాస్త్రమును ఎక్కడ ప్రయోగించాలో చెప్పు అని అడిగాడు రాముడు. ఓ రామ! ఇక్కడకు ఉత్తరముగా ద్రుమకుల్యము అనే పవిత్రమైన స్థలము ఒకటి ఉంది. ఆ స్థలమును కొంతమంది దుర్మార్గులు ఆక్రమించుకొని అన్ని రకాల అక్రమాలు చేస్తున్నారు. వాళ్లు దస్యులు, వాళ్లు నా జలములో స్నానం చేస్తున్నారు, వాళ్ల పాపాలన్నీ నాకు అంటుకుంటున్నాయి, నేను ఆ పాపములను సహించలేకపోతున్నాను, కాబట్టి నీవు ఈ బ్రహ్మాస్త్రమును వారిమీద ప్రయోగించు అని అన్నాడు. సముద్రుని కోరిక ప్రకారము రాముడు తాను సంధించిన బ్రహ్మాస్త్రమును ద్రుమకుల్యములో ఉన్న దస్యుల మీద విడిచిపెట్టాడు. రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రము భూమిని చీల్చుకుంటూ పాతాళములోనికి ప్రవేశించింది. పాతాళ గంగ భూమిని చీల్చుకుంటూ ఆకాశంలోకి ఎగిసింది. బ్రహ్మాస్త్రము పడ్డ చోట పెద్ద గొయ్యి ఏర్పడింది. దానికి వ్రణము అనే పేరు వచ్చింది. ఆ వ్రణము నుండి నిరంతరము స్వచ్ఛమైన జలము పైకి ఉబుకుతూ ఉంటుంది. ఆ ప్రదేశమునకు మరుకాంతారము అనే పేరు వచ్చింది. ఆ మరుకాంతారము పెద్ద పెద్ద పచ్చిక బయళ్లతో పశుసంపద, పాడి పంటలు వృద్ధి చెందుటకు అనువుగా ఉండింది. అక్కడ ఫలవృక్షములు, చల్లని నీడ నిచ్చే చెట్లు సమృద్ధిగా పెరిగాయి. అనేక రకములైన ఔషధులు అక్కడ పెరుగుతున్నాయి. ఆ ప్రకారంగా మరుకాంతారము మంగళకరంగా శోభిల్లింది. తరువాత సముద్రుడు రామునితో ఇలా అన్నాడు, ఓ రామ! మీ దగ్గర ఉన్న వానరులలో నీలుడు అనేవాడు ఉన్నాడు. అతడు విశ్వకర్మ కుమారుడు, తండ్రి వలన వరములను పొంది ఉన్నాడు. ఆ నీలుడు తన తండ్రి విశ్వకర్మతో సాటిగా నిర్మాణ పనులు చేయగలడు. ఆ నీలుడు నా మీద సేతువును నిర్మిస్తాడు. ఆ సేతువును నేను భరిస్తాను అని పలికి సముద్రుడు వెళ్లిపోయాడు. అప్పుడు నీలుడు రాముని చూచి ఇలా అన్నాడు, ఓ రామ! సముద్రుడు చెప్పిన మాట నిజమే. నేను విశ్వకర్మ కుమారుడను. నేను ఈ సముద్రము మీద సేతువును నిర్మించెదను. సముద్రుడు తనలో లోతు లేని ప్రాంతమును మనకు చూపించాడు. అక్కడ నుండి సేతువును నిర్మిస్తాను. ఇంక నా గురించి చెబుతాను. నేను విశ్వకర్మకు ఔరస పుత్రుడను. నా తండ్రితో సమానంగా నిర్మాణ కౌశలము కలవాడిని. మీరు అడగకుండా నా గుణగణముల గురించి నాకుగా నేను చెబితే బాగా ఉండదని నా సంగతి మీకు చెప్పలేదు. ఇప్పుడు సముద్రుడు చెప్పాడు కాబట్టి నా గురించి నేను చెప్పుకున్నాను. ఈ సముద్రము మీద 100 యోజనముల దూరము సేతువు కట్టే సామర్థ్యము నాకు ఉంది.
కాబట్టి వానర వీరులందరూ సేతువును కట్టుటకు తగిన ప్రయత్నములను చేయండి అని పలికాడు. రాముడు సేతువు నిర్మాణానికి అనుమతి ఇచ్చాడు. వెంటనే కోట్ల కొద్ది వానరులు అరణ్యములలోకి పరుగులు తీశారు. వారంతా ఆ అరణ్యములో ఉన్న మహావృక్షములను, బండరాళ్లను, పర్వత శిఖరములను మోసుకొచ్చి సముద్రంలో పడవేశారు. నీలుడు వాటిని ఒక క్రమ పద్ధతిలో అమరుస్తున్నాడు. వానరులు సాలవృక్షములు, అశ్వకర్ణ, ధన, వెదురు, కుటజ, అర్జున, తాళ, తిలక, తినిస, మారేడు, కర్ణికార, చూత, అశోక వృక్షములను మోసుకుని వచ్చి సముద్రం ఒడ్డున పడవేశారు. పైన చెప్పిన చెట్లలో చాలా వరకు నేడు కూడా భవన నిర్మాణ పనులలో వాడుతున్నారు కదా. టేకు అనే పదము అప్పుడు వేరే పేరుతో ఉండేదేమో. వానరులు ఎక్కువగా తాటి చెట్లను, మామిడి చెట్లను, దానిమ్మ చెట్లను, కొబ్బరి చెట్లను, విభితక వృక్షములను, వేప చెట్లను పెకలించి తీసుకుని వచ్చి సముద్రము ఒడ్డున పడవేశారు. చెట్లు తెచ్చేవాళ్లు చెట్లను తెస్తుంటే మరికొందరు వానరులు పెద్ద పెద్ద బండరాళ్లను మోసుకుని వచ్చి సముద్రము ఒడ్డున పడవేస్తున్నారు. ఇక్కడ వాల్మీకి ఒక శ్లోకంలో యంత్రములు వాడారు అని రాశారు. హస్తిమాత్రాన్ మహాకాయ పాషాణంశ్చ మహాబల పర్వతాంశ్చ సముత్పాట్య యనేహ పరివహంతి చ. పెద్ద పెద్ద శరీరము కల వానరులు, మహాబలవంతులు అయిన వానరులు ఏనుగు ప్రమాణములో ఉన్న బండరాళ్లను పర్వత ప్రాంతముల నుండి పెకలించి యంత్రముల ద్వారా మోసుకుంటూ సముద్రతీరమునకు తీసుకువచ్చారు. అంటే ఈనాటి క్రేన్ల మాదిరి యంత్రములు ఈనాటి క్రేన్ల రూపంలో కాకపోయినా మరో రూపంలో ఉండి ఉండవచ్చు. ఈ యంత్రములు అనే మాట లంకా నగర వర్ణనలో కూడా వాడారు. పెద్ద పెద్ద బండరాళ్లను కోట బురుజుల మీది నుండి బయట ముట్టడించి ఉన్న శత్రువుల మీదికి విసరడానికి యంత్రములు అమర్చబడి ఉన్నాయి అని రాశారు కదా. వానరములు తెచ్చిన పెద్ద పెద్ద బండరాళ్లను సముద్రంలో పడవేస్తుంటే సముద్రము నీరు ఆకాశం అంత ఎత్తుకు ఎగిరిపడుతున్నాయి. ఆ ప్రకారంగా నీలుడు వానరులు తెచ్చిన రాళ్లను, చెట్లను, పెద్ద పెద్ద వృక్షములను నీటిలో పడవేస్తుంటే కొంతమంది వానరులు దారములు పట్టుకుంటూ ఆ రాళ్లను, వృక్షములను క్రమ పద్ధతిలో పేరుస్తున్నారు. ఆ ప్రకారంగా 100 యోజనముల దూరం వరకు కొలతదారములను పట్టుకుని రాళ్లతోనూ వృక్షములతోనూ సేతువును నిర్మిస్తున్నారు. కొందరు వానరులు రాళ్లను తీసుకుని వస్తున్నారు. మరికొందరు గడ్డి, కర్రలతో సేతువులోని కొన్ని భాగములను నిర్మిస్తున్నారు. మరికొందరు వానరులు పెద్ద పెద్ద బండరాళ్లను పట్టుకొని అటూ ఇటూ పరుగెడుతున్నారు. కొంతమంది వాళ్లు తెచ్చిన బండరాళ్లను ఒక క్రమంలో అమరుస్తున్నారు. కోట్ల కొద్ది వానరుల సాయంతో నీలుడు మొదటి రోజున 14 యోజనముల దూరము గల సేతువును నిర్మించాడు. రెండవ రోజున 20 యోజనముల దూరము గల సేతువును నిర్మించాడు. మూడవ రోజున 20 యోజనముల దూరము గల సేతువును నిర్మించాడు. నాలుగవ రోజున ఇంకొక 20 యోజనముల దూరము గల సేతువును నిర్మించాడు. ఐదవ రోజున మరొక 23 యోజనముల సేతువును నిర్మించి సముద్రము ఆవల ఒడ్డుకు చేరుకున్నారు. విశ్వకర్మ కుమారుడైన నీలుడు వానరుల సాయంతో అత్యంతం నైపుణ్యంతో సముద్రమునకు అడ్డంగా 100 యోజనముల దూరం గల సేతువును నిర్మించాడు. వానరులు సౌకర్యంగా నడవడానికి ఆ సేతువు మీద చక్కని నున్నటి దారిని ఏర్పరిచారు. ఆ సేతువు ఆకాశంలో కనపడే నక్షత్ర మార్గంలాగా ప్రకాశిస్తూ ఉంది. సముద్రానికి తీసిన పాపిడిలాగా ఉంది. దేవతలు, దానవులు, గంధర్వులు ఆకాశంలో నిలబడి ఈ వింతను తిలకిస్తున్నారు. ఆ సేతువు 10 యోజనముల వెడల్పు, 100 యోజనముల పొడవుతో ఉంది. ఆ సేతువును చూచిన వానరముల సంతోషానికి అంతులేదు. కొంతమంది వానరులు ఆ సేతువు మీద ఎక్కి దుముకుతున్నారు, ఆడుతున్నారు, గెంతుతున్నారు. కొంతమంది వానరులు అప్పుడే ఆవల ఒడ్డుకు చేరుకున్నారు. సుగ్రీవుడు రాముని, హనుమంతుని భుజం మీద, లక్ష్మణుని, అంగదుని భుజం మీద ఎక్కమన్నాడు. వారు రామలక్ష్మణులను ఆకాశ మార్గంలో ఆవల ఒడ్డుకు తీసుకుని వెళ్లారు. వానరులు కొంతమంది సేతువు మధ్యలో నడిచి వెళుతున్నారు. మరికొంతమంది సేతువు పక్కల నుండి వెళుతున్నారు. కొందరు కాసేపు నీటిలో ఈదుతూ మరికొంతసేపు సేతువు మీద నడుస్తున్నారు. మరికొందరు ఆకాశంలో ఎగురుతూ వస్తున్నారు. సేతువు మీద నడుస్తున్నప్పుడు వానరులు చేసే ధ్వనులు సముద్రఘోషను మించిపోయాయి. వానరరాజు సుగ్రీవుడు వానర సేనలను సముద్రము ఆవలకు దాటించి అక్కడ ఫలములు, పుష్పములు, తేనె, స్వచ్ఛమైన జలము దొరికే చోటునందు విడిది చేయించాడు.
రాముడు సముద్రమును దాటగానే ఆకాశము నుండి మహర్షులు వారి మీద మంత్రజలమును చల్లి ఆశీర్వదించారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 22వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 23వ సర్గ. లంకా ద్వీపములో అడుగు పెట్టగానే రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు, లక్ష్మణ, మన వానర సేనలను వివిధ భాగములుగా వ్యూహములుగా విభజించి వారిని సమృద్ధిగా ఫలములు, తేనె, జలము దొరుకు స్థలములలో నిలుపు. లక్ష్మణ, మనకు కనపడు శకునములను చూస్తుంటే ఇటు వానరులకు అటు రాక్షసులకు మహాభయంకరమైన ఆపద రాబోతున్నదని అనిపిస్తూ ఉంది. భూమి కంపిస్తూ ఉంది. ధూళితో కూడిన గాలి చెలరెగుతూ ఉంది. ఆ గాలి దెబ్బకు పర్వత శిఖరములు కంపిస్తున్నాయి, చెట్లు కూలిపోతున్నాయి, ఆకాశము నుండి ఉల్కాపాతము జరుగుతూ ఉంది. అడవి మూగములు తూర్పు దిక్కుగా చూచి వికృతంగా అరుస్తున్నాయి. చంద్రుడు కాంతి విహీనంగా కనపడుతున్నాడు. సూర్యమండలము చుట్టూ ఎర్రని వలయము కనపడుతూ ఉంది. మధ్యలో నల్లని మచ్చ కనపడుతున్నాయి. ఇవన్నీ రాబోవు ప్రళయాన్ని సూచిస్తున్నాయి. ఈ యుద్ధభూమి వానరులు రాక్షసుల రక్తంతో తడిసిపోయే కాలం సమీపిస్తూ ఉంది. యుద్ధము తప్పదు. లంకను ముట్టడించమని వానర సేనలకు ఆదేశాలు ఇవ్వండి అని పలికాడు రాముడు. తన ధనుస్సు తీసుకుని లంకా నగరం దిశగా వెళ్లాడు రాముడు. విభీషణుడు, సుగ్రీవుడు వానర సేనలతో రాముని అనుసరించారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 23వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 24వ సర్గ. రాముని వెంట వెడుతున్న వానరసేన పాదఘట్టనలకు భూమి అదురుతూ ఉంది. లంక బయట ఇలా ఉంటే లంకా నగరంలో కూడా రాక్షస సేనలు యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి. రాక్షస సేనలు చేసే సింహనాదాలు, భేరీమృదంగ ధ్వనులు లంక బయట ఉన్న వానర సేనలకు వినబడుతున్నాయి. వానర సేనలు కూడా వాటికి మించిన ధ్వనులు చేస్తున్నారు. దూరం నుండి లంకా పట్టణమును చూచిన రామునికి సీత గుర్తుకు వచ్చింది. ఆహా, నా సీత ఈ లంకా నగరంలోనే కదా బంధింపబడి ఉంది అని మనసులో అనుకున్నాడు. పక్కనే ఉన్న లక్ష్మణుని చూచి రాముడు ఇలా అన్నాడు, లక్ష్మణ, ఆ పర్వత శిఖరము మీద విశ్వకర్మచేత నిర్మింపబడిన ఆ కాంచన లంకను చూచావా? ఆ లంకా నగరము ఆకాశాన్ని తాకుతూ ఉన్నదా అన్నట్టు లేదు. ఎంతో కాలము కిందట నిర్మింపబడిన ఈ లంకా నగరము ఎత్తైన భవనములతో అత్యంత శోభాయమానముగా ఉంది అని అన్నాడు. తరువాత రాముడు వానర సేనలను వ్యూహములుగా విభజించాడు. గరుడ వ్యూహాకారములో సేనలను నిలబెట్టాడు. సేనలకు ఈ విధంగా ఆదేశాలు ఇచ్చాడు. అంగదుడు తన సేనలతో ఈ గరుడ వ్యూహమునకు వక్షస్థల భాగమున నిలువవలెను. వృషభుడు తన సేనలతో ఈ గరుడ వ్యూహమునకు కుడి వైపున ఉన్న రెక్క భాగములో నిలువవలెను. గంధమాధనుడు తన సైన్యములతో గరుడ వ్యూహమునకు ఎడమ వైపున ఉన్న రెక్క భాగములో నిలువవలెను. నేను లక్ష్మణుడు గరుడ వ్యూహమునకు శిరస్సు స్థానములో నిలుస్తాము. జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి ఈ ముగ్గురు గరుడ వ్యూహమునకు పొట్ట భాగములో నిలుస్తారు. సుగ్రీవుడు తన సేనలతో గరుడ వ్యూహమునకు తోక భాగమును రక్షిస్తూ ఉంటాడు అని సమస్త వానర సేనను గరుడ వ్యూహంగా రచన చేశాడు రాముడు. వానరులందరూ ఆ గరుడాకారంలో పెద్ద పెద్ద బండరాళ్లు, వృక్షములు, ఆయుధములు ధరించి లంక వైపుకు కదిలారు. అప్పుడు రాముడు సుగ్రీవుని చూచి ఇలా అన్నాడు, సుగ్రీవా, మనము లంకకు చేరుకున్నాము. గరుడ వ్యూహరచన పూర్తి అయింది. ఇంక నీ అధీనములో ఉన్న శుకుడు అనే రాక్షస దూతను విడిపించు అని అన్నాడు. రాముని ఆదేశానుసారము సుగ్రీవుడు శుకుడిని విడిపించమని వానరులకు చెప్పాడు. బతుకుజీవుడా అనుకుంటూ శుకుడు రావణుని వద్దకు వెళ్లాడు. దీనంగా ఉన్న శుకుని చూచి రావణుడు నవ్వుతూ ఇలా అన్నాడు, ఏంటి అలా ఉన్నావు? నీ రెక్కలు విరిగిపోయినట్టున్నాయి. నీవు శత్రువుల చేతికి చిక్కావా అని అడిగాడు. అప్పుడు శుకుడు రావణునితో ఇలా అన్నాడు, రాక్షసేంద్ర, నీకు జయమగుగాక. నేను తమరి ఆజ్ఞానుసారము సుగ్రీవుని వద్దకు పోయి తమరు చెప్పమన్న మాటలు యథాతథంగా సౌమ్యంగా చెప్పాను. నన్ను చూడగానే ఆ వానరులు పైకి ఎగిరి నన్ను పట్టుకున్నారు. నన్ను కొడుతూ గుద్దుతూ కిందికి తీసుకుపోయారు.
నారెక్కలు పీకారు. అమ్మో, ఆ వానరులు చాలా కోపం కలవారు. వారితో మాట్లాడటం మనకు శక్యం కాదు. కోపం వస్తే వారు ఏమైనా చేస్తారు. ప్రస్తుతము రాముడు, సుగ్రీవుడు వానరసేనలతో కలిసి సముద్రము మీద సేతువును నిర్మించి సముద్రమును దాటి లంకను చేరుకున్నారు. లంకను ముట్టడించారు. భయంకరమైన వానర సేనలు భూమి కనపడకుండా నిలిచి ఉన్నాయి. రాక్షసులకు, వానరులకు దేవదానవుల మాదిరి యుద్ధము తప్పేట్టు లేదు. వానరులు లంకా నగర ప్రాకారము దగ్గరకు చేరుకుంటున్నారు. ఓ రాక్షసేంద్ర! ప్రస్తుతము నీకు మిగిలి ఉన్నవి రెండే మార్గములు. ఒకటి సీతను రామునికి ఇచ్చి సంధి చేసుకోవడము, లేకపోతే రామునితో వానర సేనలతో యుద్ధము చేయడం. మొదటిది లంకను రక్షిస్తుంది, రెండవది లంకను నాశనం చేస్తుంది. నీకు తోచినది చెయ్యి అని చెప్పి ఊరుకున్నాడు శుకుడు. శుకుని మాటలు విన్న రావణుడు కోపంతో మండిపడ్డాడు. శుకునితో ఇలా అన్నాడు: దేవతలు, దానవులు, గంధర్వులు వచ్చి వేడినను నేను సీతను ఇవ్వను. రామునితో యుద్ధము చేస్తాను. నా శరపరంపరతో రాముని గెలుస్తాను. నా విల్లు నుండి వెలువడ్డ బాణములతో రాముని శరీరం ఎప్పుడు రక్తసిక్తము అవుతుందో కదా. నేను అజేయుడను. వానర సైన్యమును క్షణంలో నిర్మూలిస్తాను. నాకు వాయువు అంత బలము, సముద్రము అంత వేగము ఉన్నాయి. పాపం, రాముడు నా గురించి పూర్తిగా తెలియక నాతో యుద్ధానికి వస్తున్నాడు. శలభంలా నా కోపాగ్నికి మాడిపోతాడు. రాముడికి నా వద్ద ఉన్న అస్త్రముల గురించి, శస్త్రముల గురించి తెలియదు. అందుకే నాతో యుద్ధానికి వస్తున్నాడు. ఇంతకు ముందు రాముడు ఏ యుద్ధములో పాల్గొనలేదు. నేను ఎన్నో యుద్ధములు చేసి రాటు తేలి ఉన్నాను. రాముడు ఎన్నడూ నాతో యుద్ధము చేయలేదు. అందుకే నా బాణముల రుచి రామునికి తెలియదు. దేవేంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు యుద్ధములో నా ముందు నిలువలేరు. ఇంకా ఈ రాముడు ఎంత అని గర్వంగా పలికాడు రావణుడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 24వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. యుద్ధకాండము 25వ సర్గ. తరువాత రావణుడు ఇద్దరు గూఢచారులను పిలిపించాడు. అందులో ఒకడి పేరు శుకుడు. కొంతమంది పెద్దల వ్యాఖ్యల ప్రకారము పైన చెప్పబడిన శుకుని వృత్తాంతము ప్రక్షిప్తము అని అభిప్రాయము. కాని పైన చెప్పబడిన శుకుని వృత్తాంతము కథాగమనానికి ఎలాంటి భంగం కలిగించలేదు కాబట్టి దానిని అలాగే ఉంచినా తప్పులేదు. కాకపోతే ఇప్పుడు పంపుతున్న గూఢచారి పేరు కూడా శుకుడు అని ఉండడం గమనార్హం. మీరు రామాయణంలో వచ్చిన పేర్లను గమనించి ఉంటారు. అన్ని పేర్లు వారి వారి గుణగణాలను, ఆకారాలను తెలిపేవి. ఇక్కడ కూడా శుకుడు లాంటి పేరుగల గూఢచారులు ఇద్దరు, ముగ్గురు ఉండి ఉండవచ్చు. రావణుడు పిలిపించిన గూఢచారుల పేర్లు శుకుడు, సారణుడు. రావణుడు వారితో ఇలా అన్నాడు: రాముడు వానర సైన్యముతో సముద్రము దాటినాడు అని వార్త వచ్చింది. ఇదివరలో ఎవరూ చేయజాలని సేతువును రాముడు నిర్మింపజేశాడు. రాముడు వానరులతో 100 యోజనముల దూరము సేతువును నిర్మించాడు అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇంతకు వానరుల బలము ఎంత అని మనం ముందు తెలుసుకోవాలి. వారి యుద్ధ వ్యూహములను తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఇద్దరూ కోట దాటి వెళ్ళండి. వానర రూపములతో వానరసేనలలో కలిసిపోండి. వానరసేన ఎంత ఉంది, వారి నాయకులు ఎవరు, ఎవరి దగ్గర ఎంతెంతమంది వానరసేన ఉంది, సముద్రము మీద సేతువును నిర్మించిన వారు ఎవరు, ఎవరి సాయంతో నిర్మించారు, సుగ్రీవునితో ఉన్న మంత్రులు ఎవరు, ఎంతమంది, వానరసేనలకు ముఖ్య సేనాని ఎవరు, వానరసేనలో ముందు నిలిచి యుద్ధం చేసేవారు ఎవరు, వానరసేన ఉపయోగించే ప్రధాన ఆయుధములు ఏవి? నాకు ఈ సమాచారమును వెంటనే సేకరించి తెలియపరచండి అని ఆదేశించాడు. రావణుని ఆదేశము ప్రకారము శుకుడు, సారణుడు వానర రూపములను ధరించి వానరసేనలతో ప్రవేశించారు. వారు వానరసేనలను లెక్కబెట్టడానికి ప్రయత్నం చేశారు. కాని వారి వల్ల కాలేదు. వారు ఎక్కడకు పోయినా వానర సైన్యము కనపడుతున్నారు. కొండలు, గుట్టలు, పర్వతములు, అడవులు, చెట్లు ఒకటేమిటి, నేల ఇనినట్టు ఎక్కడ చూచినా వానర సైన్యము కనపడుతున్నారు. సముద్రము మాదిరి కనపడుతున్న వానర సేనను చూచి సుఖసారణులు ఆశ్చర్యపోయారు. వానరులు వీరిని కనిపెట్టలేకపోయారు. కాని రాక్షస మాయలు తెలిసిన విభీషణుడు వానర వేషములలో ఉన్న సుఖసారణులను సులభంగా కనిపెట్టాడు.
వారిని పట్టుకొని రాముని వద్దకు తీసుకుని వచ్చాడు. రామ, వీరు ఇద్దరు రావణుని గూఢచారులు, రావణుడు పంపగా వచ్చారు. వీరి పేరు సుకుడు, సారణుడు. వీరిని వెంటనే చంపమని ఆజ్ఞాపించు అని అన్నాడు. అప్పటికే సుకుడు, సారణుడు ప్రాణాల మీద ఆశ వదులుకున్నారు. చేతులు జోడించి రామునితో ఇలా అన్నారు: మేము రావణుని గూఢచారులము. వానర సైన్య రహస్యములను తెలుసుకోవడానికి మేము రావణుడు పంపగా ఇక్కడకు వచ్చాము అని వారి తప్పు ఒప్పుకున్నారు. వారిని చూచి రాముడు నవ్వాడు. మీరు వచ్చిన పని పూర్తి అయిందా? వానరసేనలను అంతా చూచారా? నన్ను కూడా చూచారా? ఇంక వెళ్ళండి. మీ రాజుకు మా గురించి, మా సేన గురించి చెప్పండి. మీరు ఇంకా చూడవలసినది ఏమన్నా ఉంటే చూడండి. మీకు తెలియకపోతే మీ రాజు విభీషణుడు మీకు అన్నీ చూపిస్తాడు. హాయిగా చూడండి. మీ ప్రాణములకు వచ్చిన భయం ఏమీ లేదు. మీరు మాకు దూతలుగా వచ్చారు. దూతలను మేము ఎప్పుడు చంపము. విభీషణ, మనము మన శత్రువులను చంపాలి కాని మారువేషములలో వచ్చిన గూఢచారులను చంపకూడదు. వీరు వారి రాజు ఆజ్ఞ పాలించారు. ఇందులో వీరి తప్పు ఏమీ లేదు కదా. కాబట్టి వీరిద్దరినీ విడిచిపెట్టండి. ఓ సుఖసారణులారా, మీరు ఇద్దరూ లంకకు పోయి మీ రాజు రావణునితో నా మాటలుగా ఇలా చెప్పండి: ఓ రావణ, మేము నీ మీదికి యుద్ధానికి వచ్చాము. నువ్వు ఏ బలం చూచుకుని నా భార్య సీతను అపహరించావో ఆ బలాన్ని ఇప్పుడు నా ముందు చూపించు. యుద్ధమునకు రేపు ఉదయము ముహూర్తము నిశ్చయించాము. రేపు ఉదయముననే మేము నీ లంకా నగరమును ముట్టడించి నువ్వు చూస్తూ ఉండగానే నీ సైన్యములను నా బాణములతో చించి చెండాడుతాను. ఇవి నా మాటలుగా రావణునితో చెప్పండి. ఇంక వెళ్ళండి అన్నాడు. రాముడు, సుఖసారణులు విడిచిపెట్టిందే చాలని లంకకు పారిపోయారు. రావణుని ముందు నిలిచి, ఓ రాక్షసేంద్ర, మీరు ఆదేశించినట్టు మేము మారువేషములలో వానర సైన్యములో చేరాము. కాని విభీషణుడు మా మారువేషములను కనిపెట్టి మమ్ములను చంపబోగా రాముడు మాకు ప్రాణభిక్ష పెట్టాడు. రాక్షసరాజా, వానరసేన సముద్రము అంత ఉంది. అది అటుండనిమ్ము. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు ఈ నలుగురు చాలు మన లంకానగరమును నాశనం చెయ్యడానికి. ఇంక వానర వీరులు కూడా విజృంభిస్తే లంక వల్లకాడు అవుతుంది. రాముడు ఒక్కడే చాలు నిన్ను నీ లంకను మట్టుపెట్టడానికి. సుగ్రీవుని ఆధ్వర్యములో ఉన్న వానరసేనను జయించడం ఎవరి వల్ల కాదు. కాబట్టి మా విన్నపము ఏమిటంటే తమరు వెంటనే సీతను రామునికి ఇచ్చివేసి రామునితో సంధి చేసుకోవలెను, లంకను రక్షించవలెను అని పలికి ఊరుకున్నారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 25వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. యుద్ధకాండము 26వ సర్గ. ఇంతమంది ఇన్నిసార్లు ఇన్ని మాటలు చెప్పినా రావణుడు తన మూర్ఖపు పట్టుదల విడువలేదు. ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను. దేవ, దానవ, గంధర్వ, యక్షులు ఒక్కుమ్మడిగా నా మీదికి వచ్చినా నేను సీతను విడువను. మీరు ఇద్దరూ వానరుల చేతిలో దెబ్బలు తిని బాగా భయపడినట్టున్నారు. అందుకే భయంతో ఇలా మాట్లాడుతున్నారు. నాకు ఎవరిని చూచినా భయం లేదు. నన్ను ఎవరూ ఓడించలేరు. ఇంతకు రాముని సైన్యము పరిమాణము ఎంత? వారు ఎక్కడ ఉన్నారు? నాకు చూపించండి అని అన్నాడు రావణుడు. సుకుడు, సారణుడు రావణుని ఒక ఎత్తైన ప్రాసాదము మీదికి తీసుకుని వెళ్లారు. అక్కడ ముగ్గురు నిలబడ్డారు. అక్కడి నుండి వానర సైన్యము సుస్పష్టంగా కనపడుతూ ఉంది. వానర సేన భూమి అంతా కప్పినట్టు ఉంది. అసలు భూమి కనిపించడం లేదు. పూర్తిగా వానరులతో నిండిపోయినట్టు ఉంది. రావణునికి వానర సేన మరొక సముద్రం లాగా కనిపిస్తూ ఉంది. రావణుడు సారణుని చూచి ఇలా అన్నాడు: ఆ కనిపిస్తున్న వానరసేనలో ముఖ్యమైన వారు ఎవరు? బలవంతులు, శూరులు, పరాక్రమవంతులు ఎవరు? ముందు నిలిచి యుద్ధము చేసేవాళ్లు ఎవరు? సుగ్రీవుడు ఎవరి మాట వింటాడు? సేనానాయకులెవరు? వీళ్లు సాధారణ వానరులా? వీరి ప్రభావము ఎంత? ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పు అని అడిగాడు రావణుడు. సారణుడు ఇలా చెప్పసాగాడు: రాక్షసరాజా,
అటు చూడండి 1,00,000 మంది వానర నాయకులు చుట్టూ ఉండగా లంక వంక చూస్తూ పెద్ద పెద్దగా అరుస్తున్నాడో వాడి పేరు నీలుడు, వానర సేనానాయకుడు. అతడే సుగ్రీవుని ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. అదుగో అక్కడ ఒక వానరుడు చేతులు పైకెత్తి లంక వంక చూస్తూ మాటిమాటికి తోకను విదిలిస్తూ కోపంతో మాట్లాడుతున్నాడో వాడి పేరు అంగదుడు, వాలి కుమారుడు, కిష్కింధకు యువరాజు. రాముడి కోసరం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. సీతాన్వేషణ కొరకు దక్షిణ దిక్కుగా పంపబడిన వానరసమూహమునకు నాయకుడు ఈ అంగదుడు. అంగదుని వెనుక నిలబడి ఉన్నవాడు నలుడు. అతని ఆధ్వర్యములో అపారమైన సైన్యము నిలిచి ఉంది. 100 యోజనముల దూరము గల సముద్రమునకు సేతువు ఇతని ఆధ్వర్యములోనే నిర్మింపబడింది. ఈ నలుడు చందన వనములో ఉంటాడు. ఇతని కింద 1,08,00,000 వానరములు ఉన్నాయి. వారంతా భయంకరమైన వానరములు. ఈ సేనలతో లంకను నాశనం చేయడానికి నలుడు అభిలషిస్తున్నాడు. వెండి మాదిరి తెల్లని శరీరంతో మెరిసిపోతున్నవాడు మహాపరాక్రమవంతుడు శ్వేతుడు అనే వానరుడు సుగ్రీవునితో మాట్లాడి మరలా వెళుతున్నాడు. గోమతి నదీ ప్రాంతంలో రమ్య అనే పర్వతము ఉంది. ఆ ప్రాంతములో ఉండే వానరములకు అధిపతి కుముదుడు. అతడు 1,00,000 కొలది వానరములకు నాయకుడు. తానొక్కడే తన సేనలతో లంకను ముట్టడిద్దామని ఉత్సాహపడుతున్నాడు. ఓ రాక్షసరాజా! ఎరుపు తెలుపు కల శరీర ఛాయతో ముఖమంతా జూలుతో సింహము వలె కనపడుతున్నవాడు రంభుడు. అతడు 1,00,000 వానరములతో వింధ్య పర్వతము, కృష్ణగిరి, సహ్యాది, సుదర్శనము మొదలగు పర్వతముల మీద నివసిస్తూ ఉంటాడు. వీరు భయంకరమైన వానరులు. ఆ పక్కన ఉన్నవాడు శరభుడు. వీడికి ఎవరన్నా లెక్కలేదు. చివరకు మృత్యువుకు కూడా భయపడడు. ఇతడు సాల్వేయ పర్వతము మీద నివసిస్తూ ఉంటాడు. ఇతని కింద విహారులు అనే పేరు గల 1,00,000 వానరములు ఉన్నాయి. వీరు చాలా బలవంతులు. పారియాత్ర అనే పర్వతము మీద నివసించే వానరుడు పనసుడు. 50,00,000 మంది వానరములకు ఇతడు నాయకుడు. ఆ 50,00,000 మందిని ఇతడు వివిధ యూధములుగా విభజించి వాటికి ప్రత్యేకంగా సేనానాయకులను నియమించాడు. వారందరూ ఈ పనసుని ఆజ్ఞలను జవదాటరు. ఆ సముద్రము పక్కన 2వ సముద్రము మాదిరి కదులుతున్న సేనలకు నాయకుడు వినతుడు. ఇతడు వేణి నదీ తీరం నుండి వచ్చాడు. వేణి అంటే కృష్ణవేణి అనగా కృష్ణానది అని పండితుల అభిప్రాయము. ఇతడు 60,00,000 మంది వానరులకు నాయకుడు. తరువాత క్రధనుడు అనే వానర నాయకుడు తన సైన్యమును వివిధ వ్యూహములుగా విభజించాడు. వారందరూ యుద్ధోన్మాదంతో ఊగిపోతున్నారు. గవయుడు అనే వానరుడు బలగర్వితుడు. ఇతని కింద 70,00,000 వానరములు ఉన్నాయి. వీరంతా తమ తమ సైనిక సమూహములతో నీ మీద యుద్ధానికి ఉవ్విళ్లూరుతున్నారు అని పలికాడు సారణుడు. శ్రీమద్రామాయణము యుద్ధకాండము 26వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 27వ సర్గ. సారణుడు వానర యూధముల గురించి ఇంకా చెప్పసాగాడు. ఓ రాక్షసరాజా! రాముని కొరకు తమ ప్రాణములను కూడా లెక్క చేయకుండా యుద్ధము చేయడం కోసం ఒరకలు వేస్తున్న వానర నాయకుల గురించి ఇంకా చెబుతాను విను. నున్నటి తోకతో ఒళ్లంతా ఎర్రటి, పచ్చటి, తెల్లటి రోమములు విస్తారముగా కలిగిన ఆ వానర నాయకుని పేరు హరి. అతని వెంట 100 కొద్దీ వానరులు ఉన్నారు. వారందరూ సుగ్రీవుని నాయకత్వంలో రాక్షసులతో యుద్ధానికి కాలుదూతున్నారు. అదుగో అటు చూడు, నల్లని మేఘముల వలె కనపడుచున్నది భల్లుక సేన. సముద్రము నల్లగా ఉంటే ఈ భల్లుక సేన కూడా నల్లగా మరొక సముద్రంలా ఉంది. వీరందరూ పర్వత ప్రాంతముల నుండి, సమతల భూముల నుండి, మరికొందరు నది తీరముల నుండి వచ్చారు. వీరంతా చాలా భయంకరంగా యుద్ధం చేయడంలో నిపుణులు. ఈ భల్లుకములకు నాయకుడు ధూమ్రుడు. ఈతడు నర్మదా నదీ తీరంలో ఉన్న వృక్షవంతము అనే పర్వతము మీద ఉంటాడు. ఆ పక్కనే ఉన్నవాడు ధూమ్రుని తమ్ముడు. ఇద్దరూ ఒకే రూపంలో ఉన్నారు కదూ. ఇతడు అన్నకంటే పరాక్రమవంతుడు. ఇతని వెంట కూడా ఎన్నో భల్లుక సేనలు ఉన్నాయి. భల్లూకములలోకి అంతటికీ వృద్ధుడు జాంబవంతుడు. ఇతని వెంట అపారమైన భల్లుక సేన ఉంది. జాంబవంతునికి పరాక్రమము దానికి తగ్గ వినయము రెండూ ఉన్నాయి. ఈ జాంబవంతుడే దేవాసుర యుద్ధములో దేవేంద్రుని పక్షమున అసురులతో పోరాడి దేవేంద్రుని వలన వరములను పొందాడు.
జాంబవంతుని సేనలో ఉన్న భల్లుకములు పెద్ద పెద్ద పర్వతముల మీద ఉండి బండరాళ్లను కింద ఉన్న శత్రువుల మీదికి విసిరి చంపడంలో ఆరితేరినవారు, వీరికి చావంటే భయం లేదు. వానరసేనలో మరొక ముఖ్యుడు దంభుడు అనే వానరసేనా నాయకుడు. దేవేంద్రుడు కూడా అప్పుడప్పుడు ఇతని సాయం తీసుకుంటూ ఉంటాడు. ఇతడు వానరులకు సర్వసేనాని. అందరికన్నా ఎత్తుగా ఉన్న ఆ వానర నాయకుని చూడండి. అతని పేరు సంనాదుడు. అతడు వానరులకందరికీ పితామహుడిలాంటివాడు. అతడు ఒక గంధర్వ కన్యకు అగ్నిదేవుని వలన పుట్టినవాడు. అగ్నివలె తేజోవంతుడు. ఇతడు యుద్ధములో దేవేంద్రునితో కూడా యుద్ధం చేశాడు. మరొక వానర సేనాని పేరు క్రథనుడు. ఇతడు కైలాస పర్వతము మీది నుండి వచ్చాడు. కైలాస పర్వతము అతని స్థావరము. ఇతనికి 1000 కోట్ల వానర సైన్యము ఉంది. అతడు ఒక్కడు చాలు లంక నగరమును నాశనం చెయ్యడానికి. పూర్వము వానరములకు ఏనుగులకు వైరం ఉండేదట. ఈ వానర నాయకుడు గంగా నదీ ప్రాంతములో ఉన్న ఉసిరబీజ పర్వతము, మంధర పర్వతము యొక్క గుహలలో నివసిస్తూ ఏనుగులను భయపెట్టేవాడట. దొరికిన ఏనుగును దొరికినట్టు చంపేవాడట. వాడు కూడా తన 1000 లక్షల వానరములతో ఈ యుద్ధములో పాల్గొనడానికి వచ్చాడు. ఏనుగులను చంపేవాడికి మన రాక్షసులు ఒక లెక్క. ఇంతకు ఇతని పేరు చెప్పలేదు కదూ. ఇతని పేరు ప్రమాథి. అదుగో అక్కడ మేఘము మాదిరి ఎగురుతున్నాడు. జాగ్రత్తగా చూడండి. అతని చుట్టూ ఉన్నదే అతని సైన్యము. రాక్షసరాజా. మరొక జాతి వానరములు కనపడుతున్నాయి చూడండి. నల్లని ముఖములతో భయంకరంగా ఉన్నాయి. వాటి పేరు గోలాంగులు. వాటికి నాయకుడు గవాక్షుడు. అతని సేన 100 లక్షలు ఉంటుంది. లంకను ఎప్పుడెప్పుడు నంచుకు తిందామా అని గర్జిస్తున్నారు ఆ వానరులు. ఓ రాక్షసేంద్ర! వానర నాయకులలో ముఖ్యుడు కేసరి. మీరు ఎవడి తోకకు నిప్పంటిస్తే అతడు మన లంకనే తగలబెట్టాడే ఆ ఘనుడు హనుమంతుని తండ్రి ఈ కేసరి. ఇతడు మేరు పర్వతము మీద నివసిస్తూ ఉంటాడు. మేరు పర్వతము ప్రాంతములో ఉన్న 60,000 బంగారు పర్వతములలో ఆఖరి పర్వతము మీద కొన్ని వానరములు నివసిస్తూ ఉంటాయి. ఆ వానరములు నల్లగాను తెల్లగాను ఎర్రటి ముఖములతో పెద్ద ఆకారాలతో ఉంటాయి. వీరు అత్యంత వేగంగా పరుగెత్తగలరు. వీళ్లకు తమ గోళ్లు కోరలే ఆయుధములు. వీరు పెద్ద పులుల మాదిరి భయంకరులు. మరొక వానర నాయకుని పేరు శతబలి. ఇతడు సూర్యదేవుని ఉపాసకుడు. ఇతని వెంట కూడా అపారమైన వానర సేన ఉంది. రాముని కొరకు తన ప్రాణములను కూడా లెక్క చెయ్యని వీరుడు శతబలి. వీరు కాక గజుడు, గవయుడు, నలుడు, నీలుడు ఒక్కొక్కరు కోట్ల కొలది వానరులతో వచ్చి ఉన్నారు. ఇంకా వింధ్యపర్వత ప్రాంతముల నుండి లెక్కకు మిక్కిలి వానరములు వచ్చి ఉన్నవి. వీరిని లెక్కించడం మాకు శక్యం కాలేదు. వీరిలో ఎవరూ సామాన్యులు కారు. అందరూ మహాపరాక్రమవంతులు. వీరిని గెలవడం అంత సులభం కాదు అని చెప్పి ఊరుకున్నాడు సారణుడు. తరువాత శుకుడు తన అభిప్రాయము కూడా చెప్పనారంభించాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 27వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 28వ సర్గ. సారణుడు చెప్పడం పూర్తి చేసిన తరువాత శుకుడు తాను తెలుసుకున్న విషయాలు చెప్పనారంభించాడు. ఓ రాక్షసరాజా! సారణుడు చెప్పినది అక్షర సత్యము. ఈ వానరులు మహాబలవంతులు. ఎవరిచేత జయింప శక్యము కానివారు. మన మాదిరే కామరూపులు. వారి ఇష్టం వచ్చిన రూపం ధరించగలరు. ఇందులో దేవతలకు గంధర్వులకు పుట్టిన వానరులు ఎంతో మంది ఉన్నారు. వారందరూ సుగ్రీవునితో పాటు కిష్కింధలో నివసిస్తూ ఉంటారు. అందులో అచ్చము దేవతల వలె పోలికలు ఉన్న వానరులు 2 ఉన్నారు. వారి పేర్లు మైందుడు, ద్వివిధుడు. వారు 2 అన్నదమ్ములు. యుద్ధములో వారిని ఎదిరించి నిలిచేవారు లేరు. బ్రహ్మదేవుని కృపచేతవారు అమృతము తాగారు. అందుకే అజేయులు అయ్యారు. ఓ లంకేశ్వర! ఇదివరకు లంకకు వచ్చి సీతను చూచి లంకా దహనము చేసినవాడు మరలా వచ్చాడు. వాడి పేరు హనుమంతుడు. కేసరి పుత్రుడు. వాయుదేవునికి ఔరసపుత్రుడు. 100 యోజనముల దూరము కల సముద్రమును దాటగలిగాడు. అతడు కామరూపుడు. అత్యంత వేగము కలవాడు. ఈ హనుమంతుడు బాలునిగా ఉన్నప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూచి అది ఫలము అని భ్రమించి దానిని తినుటకు సూర్యమండలము వైపునకు ఎగిరిపోయిన మహాబలవంతుడు.
అది చూచి ఇంద్రుడు తన వజ్రాయుధముతో కొట్టగా ఉదయ పర్వతము మీద పడ్డాడు. అప్పుడు అతని గడ్డమునకు చిన్న దెబ్బ తగిలింది. అందుకే అతనికి హనుమంతుడు అనే పేరు సార్థకమైంది. ఈ విషయములన్నీ నా ఆప్తుల నుండి సేకరించాను. అతని బల పరాక్రమముల గురించి చెప్పనలవి కాదు. ఈ హనుమంతుడు అంటించిన అగ్ని ఇంకా లంకలో మండుతూనే ఉంది. అతనిని మనము అంత తొందరగా ఎలా మరిచిపోగలము? మహారాజా, హనుమంతుని పక్కన ఉన్న నీలమేఘఛాయ కలవాడు రాముడు. అతడే అయోధ్య రాకుమారుడు. అతడు యోధులలో అతిరథుడు, ఇక్ష్వాకు వంశపు మహారాజు. అతడు ఎల్లప్పుడూ ధర్మానికి కట్టుబడి ఉంటాడు. అతడికి బ్రహ్మాస్త్రము ప్రయోగము తెలుసు. రాముడు తన బాణములతో ఆకాశమును భూమిని ఏకం చేయగలడు. వాటి రెండింటినీ చీల్చివేయగలడు. ఆ రాముని భార్యనే నీవు జనస్థానము నుండి అపహరించుకొని వచ్చావు. ఎప్పుడెప్పుడు లంక మీద దండెత్తి నిన్ను సంహరించి సీతను దక్కించుకుందామా అని ఉరకలు వేస్తున్నాడు. ఆ రాముని పక్కనే నిలబడి ఉన్నవాడు లక్ష్మణుడు. అతడు రామునికి తమ్ముడు, మహాపరాక్రమవంతుడు. ఈ లక్ష్మణునికి కోపం ఎక్కువ, కాని బుద్ధిమంతుడు. ఎల్లప్పుడూ జయాభిలాష కలవాడు. రాముని క్షేమం కోరేవాడు. రాముని కోసరం ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇతడొక్కడే రాక్షసులనందరినీ చంపవలెనని ఎదురుచూస్తున్నాడు. ఆ రామునికి ఆవల పక్క నిలబడి ఉన్నవాడు తమరి తమ్ముడు విభీషణుడు. అతని చుట్టూ వలయంగా నిలబడి ఉన్న నలుగురు విభీషణుని అనుచరులు అయిన రాక్షసులు. తమరు ఉండగానే రాముడు తమరి తమ్ముడైన విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుని చేశాడు. వారి దృష్టిలో ఇప్పుడు లంకేశ్వరుడు విభీషణుడే. ఆ విభీషణుడు కూడా లంక మీద యుద్ధానికి కాలుదువుతున్నాడు. ఇంకా ఈ వానర వీరులందరికీ నాయకుడు కిష్కింధకు రాజు సుగ్రీవుడు. ఇతడు మహాతేజస్సు కలవాడు, తెలివగలవాడు, నిరంకుశుడు. అతని మెడలో ఉన్నది దేవతలు వాలికి ఇచ్చిన బంగారు మాల. వాలి మరణించేటప్పుడు ఆ మాలను సుగ్రీవునికి ఇచ్చాడు. ఓ రాజా, ఇంక వానర వీరుల లెక్కలను చెబుతాను వినండి. 100 లక్షలు 1 కోటి అని అంటారు. అటువంటి కోట్లు 1,00,000 అయితే శంకువు, అటువంటి శంకువులు 1000 అయితే మహాశంకువు, 1000 మహాశంకువులు 1 బృందము, అటువంటి 1000 బృందములు 1 మహావృందము, 1000 మహావృందములు 1 పద్మము, 1000 మహాపద్మములు 1 ఖర్వము, 1000 ఖర్వములు మహాఖర్వము, 1000 మహాఖర్వములు 1 సముద్రము, 1000 సముద్రములు 1 ఓఘము, 1000 ఓఘములు 1 మహోఘము. ఇది పెద్దలు చెప్పిన లెక్క. ఇప్పుడు వానరసేన ఎంత ఉందంటే 1000 కోట్లు, 100 శంకువులు, 1000 మహాశంకువులు, 100 వృందములు, 1000 మహావృందములు, 100 పద్మములు, 1000 పద్మములు, 100 ఖర్వములు, 100 సముద్రములు, 1 మహోఘము. 1,000,000 మహోఘములు సంఖ్యగల వానర సైన్యము నీ మీదికి యుద్ధమునకు వస్తున్నారు. కాబట్టి తమరు మనకు జయము కలిగేట్టు చేయండి అని వినయంగా చెప్పాడు శుకుడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 28వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 29వ సర్గ. రావణుడు శుకుడు సారణుడు చెప్పిన మాటలను సావధానంగా విన్నాడు. కాని తన ముందు తన శత్రువులను శత్రుసేనలను పొగడడం సహించలేకపోయాడు. కోపంతో ఊగిపోయాడు. వారితో ఇలా అన్నాడు, మీరు నా కింద బతుకుతున్నారు. నా ముందు నాకు అప్రియమైన మాటలు పలకడానికి మీకు నోరు ఎలా వచ్చింది? రాజు ఎదుట రాజుకు ఇష్టము లేని మాటలను పలకడం యుక్తము కాదు అని తెలియదా? శత్రువులు బలవంతులే అయి ఉండవచ్చు. అంతమాత్రాన శత్రువును రాజు ముందు పొగుడుతారా? శత్రువును నా ముందు స్తుతిస్తారా? మీరు రాజనీతి నేర్చుకోలేదా? మీ గురువులు రాజనీతి మీకు నేర్పలేదా? లేదా నేర్చుకొని కూడా మీకు అర్థం కాలేదా? లేదా అజ్ఞానంతో ఇలా మాట్లాడుతున్నారా? మీలాంటి మూర్ఖులను నా మంత్రులుగా గూఢచారులుగా పెట్టుకొని ఇంకా నేను బతికి ఉన్నాను అంటే అది నా అదృష్టము కాని వేరు కాదు. నా ఎదుట ఇలా శత్రువును పొగిడినందుకు మీకు మరణ దండన విధించబడును అన్న విషయం మీకు తెలియదా? ఒకసారి నా ఆగ్రహానికి గురి అయిన వాళ్లు ఈ లోకంలో బతకడం కల్లా అన్న విషయం కూడా తెలియదా?
కాని ఒకే ఒక కారణం చేత మీ ఇద్దరినీ క్షమిస్తున్నాను. మీరు ఇంతవరకు నాకు లంకకు చేసిన సేవలను గుర్తు పెట్టుకొని మీ ఇద్దరినీ క్షమించి వదిలిపెడుతున్నాను. జీవితంలో మీ ముఖాలు నాకు చూపించకండి. నా దృష్టిలో మీ ఇద్దరూ చచ్చినట్టే, వెళ్ళండి అని పరుషంగా దూషించాడు రావణుడు. ఆ సుఖసారణులు రావణుని ఆగ్రహానికి గురి అయి కూడా ప్రాణాలతో బయటపడ్డందుకు సంతోషిస్తూ రావణునికి జయం పలుకుతూ అక్కడి నుండి వెళ్లిపోయారు. రావణుడు పక్కనే ఉన్న మహోదరుని చూచి సమర్థులైన గూఢచారులను పిలిపించు అని ఆజ్ఞాపించాడు. వెంటనే శార్దూలుడు అనే రాక్షసుడి నాయకత్వంలో కొంతమంది గూఢచారులు వచ్చి రావణుని ముందు తలవంచుకొని నిలబడ్డారు. రాముడు అనే నరుడు వానర సేనలతో వచ్చి లంకను ముట్టడించి ఉన్నాడు. మీరు గుప్తంగా ఆ వానర సేనలలో ప్రవేశించి రాముని యుద్ధ ప్రయత్నములు గురించి తెలుసుకోండి. అతనికి ఎవరు దగ్గరవారు, ఎవరి మాట రాముడు వింటాడు, అతని ఆంతరంగికులు ఎవరు అనే విషయాలు ఆరా తీయండి. రాముని దినచర్య నాకు కావాలి. ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు నిద్రిస్తాడు, దినములో ఎప్పుడు ఏ పని చేస్తాడు, రాముని అలవాట్లు ఏమిటి, ఈ విషయాలన్నీ నాకు కావాలి. మీలాంటి సమర్థులైన గూఢచారులు సేకరించిన సమాచారము వలననే రాజులు శత్రువులను సులభంగా జయించగలరు. వెళ్ళండి, మీకు అప్పగించిన పని జయప్రదంగా పూర్తి చేసుకుని రండి అని ఆజ్ఞాపించాడు రావణుడు. వెంటనే వాళ్లు కార్యరంగంలోకి దూకారు. వానర సేనలో ప్రవేశించారు. నేరుగా రాముడు ఉన్న ప్రదేశానికి వచ్చారు. సువేల పర్వతము మీద ఉన్న రామలక్ష్మణులను, పక్కనే ఉన్న విభీషణ సుగ్రీవులను చూచారు. రామలక్ష్మణులను, వానర సైన్యమును చూడగానే వాళ్లకు ముచ్చెమటలు పట్టాయి, కాళ్లు తడబడ్డాయి. ఆ తడబాటులో వాళ్లు విభీషణుని కంటబడ్డారు. విభీషణుడు ఆ ఇద్దరినీ రాక్షస గూఢచారులుగా గుర్తుపట్టాడు. వాళ్లను పట్టుకొని రాముని వద్దకు తీసుకుని వచ్చాడు. వీడి పేరు శార్దూలుడు, గూఢచారులకు అధిపతి. వీడు రాక్షసుడు, మారువేషంలో ఉన్నాడు అని చెప్పాడు విభీషణుడు. ఆ మాటలు విన్న వానరులు వాడిమీద పడి వాడిని చంపడానికి ప్రయత్నిస్తుంటే రాముడు వారిని వారించాడు. వాడితో పాటు వచ్చిన ఇతర రాక్షస గూఢచారులను కూడా విడిపించాడు. రాముడు శార్దూలుడు కూడా బయటపడిందే చాలు అనుకొని తన అనుచరులతో సహా లంకకు పారిపోయాడు. వెంటనే వారు రావణుని వద్దకు పోయి రాముని సైన్యము సువేల పర్వతము దగ్గర ఉంది అని మాత్రము చెప్పారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 29వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 30వ సర్గ. ఓ రాక్షసేంద్ర! రాముడు తన అపారమైన సేనలతో సువేల పర్వతము మీద ఉన్నాడు అని శార్దూలుడు రావణునితో చెప్పాడు. ఈసారి రావణుడు కొంచెం కంగారు పడ్డాడు, కాస్త భయపడ్డాడు. కాని ఆ భయాన్ని బయటకు కనపడనీయలేదు. శార్దూలుడి మొహంలోకి చూచాడు. వాళ్ల మొహంలో సంతోషము, ఉత్సాహము లేదు. వీళ్లు కూడా వానరుల చేతిలో తన్నులు తినివచ్చుంటారు అని అనుకున్నాడు. అంత భయంలో కూడా రావణునికి నవ్వు వచ్చింది. ఏంటి, మీ మొహాలు వాడిపోయి ఉన్నాయి, చాలా దీనంగా ఉన్నారు, మీరు కూడా శత్రువులకు పట్టుబడ్డారా అని నర్మగర్భంగా అడిగాడు. ఆ మాటలకు శార్దూలుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ రాక్షసరాజా! మన గూఢచర్యము వానరసేన ముందు ఫలించడం లేదు. వారందరూ రాముని అనుక్షణం అపత్తంగా కాపలా కాస్తున్నారు. కనీసము మాకు రామునితో మాట్లాడటం కూడా కుదరలేదు. వానరుల వలయాన్ని ఛేదించుకొని పోవడం ఎవరికీ సాధ్యం కాదు. మేము వానర సైన్యములో ప్రవేశించగానే విభీషణుడు మమ్ములను గుర్తించాడు. వానరులు మా అందరినీ పట్టుకున్నారు. మమ్ములను కాళ్లతోనూ చేతులతోనూ మర్దించారు. మా శరీరాలు రక్తసిక్తం అయ్యాయి. మమ్ములను రాముని ముందు నిలబెట్టారు. మేము రాముని కాళ్లమీద పడి క్షమించమని వేడుకున్నాము. రాముడు మాకు క్షమాభిక్ష పెట్టాడు. ఆ కారణం చేత మేము బతికి బయటపడ్డాము. రాముడు లంక ద్వారమును సమీపించాడు. రాముడు తన సేనలను గరుడ వ్యూహాకారంలో నిలిపాడు. వానరులు లంకను నలువైపుల నుండి చుట్టుముట్టుతున్నారు. రాముడు లంక ప్రాకారమును దాటి లంకలో ప్రవేశించక ముందే ఏదో ఒకటి చేయండి మహారాజా. సీతను రామునికి అప్పగించండి, లేకపోతే యుద్ధము చేయండి అని చెప్పి ఊరుకున్నాడు శార్దూలుడు.
సీతను రామునికి అప్పగించే మాటాటుంచు మీరు వానర సైన్యములోకి ప్రవేశించారు కదా. ఆ సైన్యములో శూరులు ఎవరు? ఎంతమంది ఉన్నారు? ఏ వానరుడు ఎలాంటి ప్రతిభ కలిగి ఉన్నాడు? వారు ఎవరి కుమారులు? వారి పూర్వీకులు ఎవరు? ఈ విషయాలన్నీ వివరంగా చెప్పు. శత్రువుల బలాబలాలను పరిశీలించిన తరువాత తగు నిర్ణయం తీసుకుంటాను అని అన్నాడు రావణుడు. శార్దూలుడు రావణునితో ఇలా చెప్పసాగాడు. ఓ రాక్షసేంద్ర! వానరసేనలో జాంబవంతుడు అనే భల్లుకరాజు ప్రసిద్ధుడు. ఆయన గద్గదుని కుమారుడు. తరువాత సుగ్రీవుడు కిష్కింధ దేశాధిపతి. ఆయన రుక్షరజస్సు కుమారుడు. వీరిని జయించడం చాలా కష్టము. గద్గదుని మరొక కుమారుడు ధూముడు అనేవాడు ఉన్నాడు. ఇతడు బృహస్పతి కుమారుడు. ఇతనిని కేసరి అని కూడా అంటారు. ఈ కేసరి కుమారుడే హనుమంతుడు. ఈ హనుమంతుడే 100 యోజనముల సముద్రము దాటి లంకలో ప్రవేశించి వేలకొలది రాక్షసులను చంపి లంకను దహించినవాడు. తరువాత యమధర్మరాజు కుమారుడు సుషేణుడు, చంద్రుని కుమారుడు దధిముఖుడు కూడా ఉన్నారు. సాక్షాత్తు మృత్యుదేవతలను బ్రహ్మ సృష్టించాడా అన్నట్టు సుముఖుడు, దుర్ముఖుడు, వేగదర్శి వానరసేనలో ఉన్నారు. యుద్ధంలో వారికి ఎదురుపడితే నేరుగా మృత్యు సదనానికి పోవలసిందే. అగ్నిదేవుని కుమారుడు నీలుడు. ఇతను వానరసేనలకు సైన్యాధిపతి. అలాగే వాయుదేవుని కుమారుడు హనుమంతుడు. వాలి గురించి తమకు తెలుసు. వాలి దేవేంద్రుని కుమారుడు. ఆ వాలి కుమారుడు అంగదుడు, మహావీరుడు, బలవంతుడు. అశ్విని దేవతల పుత్రులు మైందుడు, ద్వివిధుడు. యముని కుమారులు గజుడు, గవయుడు, గవాక్షుడు, శరభుడు, గంధమాధనుడు. వారి ఆధ్వర్యంలో కోట్ల కొలది వానరులు. ఇంక రాముడు వారి మధ్యలో ఉన్నాడు. ఆ రాముడు ఎవరో కాదు, జనస్థానంలో ఖర దూషణులను త్రిశిరుడిని చంపినవాడు. వాళ్లనే కాదు, విరాధుడిని, కబంధుడిని కూడా చంపాడు. ఆ రాముడు, రాముని వంటి వీరుడు పరాక్రమవంతుడు ముల్లోకములలో లేడు. జనస్థానములో ఉన్న 14,000 మంది రాక్షసులను చంపిన రాముని గురించి మేము తమరికి వేరుగా మీకు చెప్పపనిలేదు. ఎవని బాణములకు పొరపాటున దేవేంద్రుడు అడ్డం వస్తే ఆ దేవేంద్రుడు కూడా భస్మమైపోతాడో. ఆ మహావీరుడు లక్ష్మణుడు రాముడి పక్కనే ఉన్నాడు. వారే కాకుండా సూర్యుని కుమారులైన శ్వేతుడు, జ్యోతిముఖుడు, వరుణుని కుమారుడైన హేమకూటుడు, విశ్వకర్మ కుమారుడు నీలుడు, వసువుల కుమారుడు దుర్ధరుడు కూడా వానర సేనలో ఉన్నారు. వీరందరికీ ప్రధాన సలహాదారుగా తమరి తమ్ముడు విభీషణుడు రాముని పక్కనే ఉన్నాడు. రాక్షసేంద్ర! సువేల పర్వతము మీద ఉన్న వానరసేన గురించి, వానర నాయకుల గురించి, రామలక్ష్మణుల గురించి మీకు వివరంగా చెప్పాను. తరువాత ఏ నిర్ణయం తీసుకుంటారో తమరి ఇష్టం అని చెప్పి ఊరుకున్నాడు శార్దూలుడు. శ్రీమద్రామాయణము యుద్ధకాండము 30వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5,000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము